సార్ తర్వాత పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది ఎక్కువగా కనబడుతుంది. అది ఏంటంటారు? అది దేనివల్ల? అది కూడా లైఫ్ స్టైల్ వల్ల? 100% పెద్ద ప్రేగు క్యాన్సర్ కానివ్వండి, మీరు గ్యాస్ట్రోలో ఏమన్నా అడగండి నన్ను. సో ఫస్ట్ టాప్ 2 రీజన్స్ అవే ఉంటాయి. సో పెద్ద ప్రేగు క్యాన్సర్ జనరల్గా వయసు మీద పడిన వాళ్ళకి జనరల్గా క్యాన్సర్స్ వస్తాయి. ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, 40 సంవత్సరాల లోపు వచ్చే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ముఖ్యంగా 3 తరాల నుంచి ఎక్కువ మందికి అలాగే ఉండడం, మేనమామ కానీ తల్లిదండ్రులకి క్యాన్సర్ ఉండడం, 40 సంవత్సరాల లోపు క్యాన్సర్తో చనిపోవడం, ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. లేదనుకుంటే ఇంక ఏజ్ పెరిగిన తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, రెడ్ మీట్ అంటాం కన్జంప్షన్, ఇతరత్ర కారణం వల్ల పికిల్స్, పచ్చళ్ళు ఎక్కువ తినడం. సో ఇవేమంటే చాలా కార్సినోజెనిక్. పచ్చళ్ళు అనేవి చాలా కార్సినోజెనిక్. సో వాటిలో మనం ప్రిజర్వేటివ్స్, ఒక పచ్చడి తీసుకొని 3 నెలలు 6 నెలలు యూజ్ చేస్తారు. సో అదంతా ప్రిజర్వేటివ్. సో అది బ్యాడ్ ఆయిల్. సో మనం మన పేగుకి మనకు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వరకు, కిందకు దిగిన తర్వాత మన పేగుకి అది నచ్చదు. సో మన పేగుకి నచ్చేటువంటి ఫుడ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఆకుకూర పప్పు, ఇటువంటి ఫుడ్ అనేటువంటిది పేగు అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ విల్ బీ హ్యాపీ. లోపల నరాలు ఉండవు కాబట్టి మనకు తెలియదు. సార్ ఫైనల్గా ఒక ప్రశ్న. ఇక్కడ కిమ్స్ బొల్లేని హాస్పిటల్లో ఆదిత్య గారు మీరు ఉన్నారు. మీరు దేనికి ట్రీట్మెంట్ చేస్తారు? అసలు ఇక్కడ మీరు అందించే సేవలు ఏంటి? ఏ సేవలు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి మీరు అందివ్వగలరు? ఇక్కడ మన దగ్గర కిమ్స్ బొల్లేని ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ చాలా సపోర్టివ్ అండి. సో ఇక్కడ నాకు అన్ని క్యాన్సర్స్, ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి అన్నవాహిక క్యాన్సర్ కానటువంటి జబ్బులు, కొంతమందికి మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మొటిలిటీ అంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటే మన పేగు కదిలితేనే కిందకి దిగుతుంది. ఆ కదలిక తగ్గిపోవడం, కొంతమంది అకలేషియా కార్డియా అంటాం, అన్నవాహిక కదలిక లోపాలు. రెండవది కిందకు వచ్చిన తర్వాత సింపుల్ అండి, కడుపులో అందరికి తెలిసింది అల్సర్ కానివ్వండి, రెండవది గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిఫ్లక్స్కి ఇందాక చెప్పినటువంటి లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్స్. రెండవది వీటికి క్యాన్సర్స్, కడుపు క్యాన్సర్స్. ముఖ్యంగా ఏంటంటే లివరు, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్, ఇవి పెద్ద ఆపరేషన్స్. ఈవెన్ మేము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిపోతుంది. లివర్ క్యాన్సర్ కానివ్వండి, ప్యాంక్రియాస్ విపుల్స్ ఆపరేషన్ అంటాము, కొన్ని ప్యాంక్రియాటెక్టమీస్ అంటాం. ఇవన్నీ ఏంటంటే కాంప్లెక్స్ సర్జరీస్ విచ్ అదర్ పీపుల్ కెనాట్ డీల్. ఇక్కడ మేము అవి సక్సెస్ఫుల్గా చేస్తాం. సో ఈ క్యాన్సర్ ఆపరేషన్స్, ఇంకా రొటీన్ సర్జరీస్, పెద్ద పేగు, చిన్న పేగు క్యాన్సర్స్, అదర్ హెర్నియా ఆపరేషన్స్ లాప్రోస్కోపీ ద్వారా, గాల్ బ్లాడర్ అనేటువంటిది ఇప్పుడు అందరూ ఒక వీధికి అందరూ చేస్తున్నారు. సో సింపుల్ ఆపరేషన్స్ నుంచి కాంప్లెక్స్, ఈవెన్ మేము ముందు హైదరాబాద్లో ప్లస్ అదర్ ప్లేసెస్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ కూడా చాలానే పార్టిసిపేట్ చేసి మా టీం మేము చేసేవాళ్ళము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు.